హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క అయోధ్యే ఒక్క రాముడు, ఒకటే బాణం ఆయనకు, అలాగే ఒకే మాట ఆయనది. యుగాలకు కాలాలకు అతీతమైన దైవం శ్రీరాముడు. ఆయన చుట్టూ ఒక్క పార్టీనే తిరుగుతూ ఉంది, అదే బీజేపీ. రాముడు అంటే అందరికీ ఇష్టమే. అయోధ్య అంటే పవిత్రమైన ప్రదేశంగా హిందువులు భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. రాముడు ఒకనాడు నడియాడిన నేల అన్న గట్టి భావం ప్రతి హిందువులో ఉంది. రామరాజ్యం రావాలని అంతా కోరుకుంటున్నారు. అలాంటి శ్రీరాముడికి గుడి లేదా? అయినా వందల ఏళ్ల క్రితం నుంచి ఆ వివాదం ఉంది. దాన్ని అధిగమించి ఎట్టకేలకు 2024 జనవరి 22న రాముల వారి భవ్యమైన ఆలయం అయోధ్యలో ఏర్పాటైంది. అక్కడ బాలరాముడు విగ్రహం అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక మీదట రాముల వారు అయోధ్యలో అద్భుతమైన ఆలయంలో కనిపిస్తారని చెప్పుకోవచ్చు. ఇది హిందువులు అందరికీ పర్వదినంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో కనిపించిన ఒకే ఒక పార్టీ బీజేపీ. రామబాణం రామజపం ఒకవైపు సాగుతుంటే మోడీ కూడా అలాగే కనిపించారు. ఆయన దేశానికి ప్రధాని హోదాలో రాముల వారి ఆలయం ప్రాణప్రతిష్ఠలో పాలు పంచుకున్నారు. అనుకున్న మొత్తం ఈ కార్యక్రమం బీజేపీ హైజాక్ చేసిందని విమర్శలు వస్తున్నాయి. విపక్షాల సైతం డుమ్మా కొట్టడం బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయోధ్యలో రాముల వారి ఆలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సొంత కార్యక్రమంగా చేసిందని అంటున్నారు. ఒక విధంగా ఈ విషయంలో బీజేపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని అంటున్నారు. ఎక్కడ చూసినా రాముల వారి గురించి చర్చకు వస్తుంటే దానితో పాటుగా నరేంద్ర మోదీ బీజేపీ గురించి కూడా చర్చ వస్తుంది. ఆ విధంగా జనాల మైండ్ సెట్ని ట్యూన్ చేయడంలో బీజేపీ పూర్తిగా విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. తిప్పు చూస్తే మరో 2 నెలల్లో ఎన్నికల్లో ఉన్నాయి. ఆ ఎన్నికల వేళ ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమం బీజేపీ ఉండడం, అంతా తానై నడిపించడం, దేశమంతా అయోధ్య పేరు తనిపిస్తున్న వేళ మరో 3 అక్షరాలతో బీజేపీ కూడా పక్కన చేరడం వంటివి చూస్తే కనుక బీజేపీ సక్సెస్ అయిందని ఏవైనా అంటున్నారు. ఈ దెబ్బతో 2024 ఎన్నికల బీజేపీ తనదైన ప్రచారానికి ఏకంగా 80% పైగా చేసిందని అంటున్నారు. దేశంలోని కోట్లాది జనం మొత్తం టీవీ సెట్లకు అతుక్కపోయి అంతా చూశారు. మొత్తం భారత్ అంతా రామజపంతో తరిస్తుంది. అంతే కూడా కాదు, ఆ పవిత్రమైన అయోధ్యలో తలుచుకునే తప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా జనం మనసులు కనిపిస్తుంది. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని బీజేపీ కూడా కారణం అన్న భావన జనంలోకి వెళ్ళిపోయింది. అయోధ్య వివాదాన్ని సామరస్యంగా న్యాయపరంగా పరిష్కరించడం ద్వారా బీజేపీ అయోధ్య సంస్థకు శాశ్వతమైన పరిష్కారం చూపడమే కాకుండా ఈ రోజున అయోధ్యలో భవ్యమైన ఆలయం నిర్మాణానికి కారణమైందని అన్నట్లు అంటున్నారు. సగటు హిందువులుగా బలంగా నాటుకుంది. ఆ విధంగా చేయడంలో బీజేపీ ప్లాన్ సక్సెస్ అయిందని మొత్తం మీద చూసుకుంటే ఏ విధమైన సభలు సమావేశాలు లేకుండా బీజేపీ యొక్క అయోధ్య అంశంతో జనాలకు తాను రీచ్ అయిందని అంటున్నారు. ఇక మిగిలిన 20% ప్రచారం మాత్రమే బీజేపీ చేసుకోవాల్సి ఉంది. అది లాంఛనమే అంటున్నారు. సో బీజేపీ ప్రత్యర్థులకు అందనంత ముందున ఉంది అని ఉన్న ఒక విశ్లేషణ. ఇది రైటా రాంగా, మతాన్ని రాజకీయాలు కలవచ్చా అనేది పక్కన పెడితే బీజేపీని అయోధ్య రాముడు మళ్ళీ మనసారా ఆశీర్వదిస్తాడా అన్నది కాషాయం పార్టీ గట్టి నమ్మకం. తీర్పు ప్రజలే అనుకూలంగా ఇస్తారా, మీరు చూస్తారా అన్నది నిబ్బరం బీజేపీ అవుతుంది.